హాయ్ అండి. ఈ థర్స్డే మన టిప్ ఫార్మర్స్కి. హైదరాబాద్లో 500 క్యాటిల్ ఫామ్ చూశానని రాత్రంతా అదే ఆలోచన, మన ఫామ్ ఎప్పుడు అంత స్కేల్ అవుతుంది, మనం ఏం ప్లాన్ చేసుకుంటే మనది అంత పెద్ద ఫామ్ అవుతుంది అనే యాంగిల్లో నైట్ అంతా ఆలోచిస్తే నేను ఒక దగ్గర స్ట్రక్ అయ్యానండి. మీ అందరికీ తెలుసు ఈ లొకాలిటీలో ఇంకొక 100 క్యాటిల్ ఉన్నా సరే కస్టమర్స్ ఉన్నారు అని. బట్ 500 క్యాటిల్ తాలూకా కస్టమర్స్ అయితే ఈ లొకాలిటీలో లేరండి. 500 క్యాటిల్ అయితే యావరేజ్గా 3000 లీటర్స్ వస్తాయి. అంత కెపాసిటీ మా లొకాలిటీలో లేదండి. సో నేను మళ్ళీ ఈ పాలను తీసుకెళ్లి సిటీలోనో వేరే లొకాలిటీకో తీసుకెళ్లి అమ్మాలి. అక్కడ మన మోటో మిస్ అవుతుంది అని చెప్పి లేదు మనం అంత పెద్ద ఫామ్ చేయము అని డిసైడ్ అయ్యాను. సరే టాపిక్ లోకి వస్తే 10 క్యాటిల్ ఉన్నా 50 క్యాటిల్ ఉన్నా 500 క్యాటిల్ ఉన్నా ప్రాపర్ ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేస్తున్నావా అనేది ఇంపార్టెంట్. లైక్ నేను ఇప్పుడు దాకా చూసిన ఫార్మ్స్ లో 1-2 ఫార్మ్స్ తప్పించి ఏ ఫామ్ కూడా ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేయట్లేదండి. ఓవరాల్ గా ఈ పూట 100 లీటర్లు వస్తాయి లేదా 200 లీటర్లు వస్తాయని యావరేజ్ గా చూసేసుకుంటున్నారు తప్ప ఈచ్ క్యాటిల్ నుంచి ఎంతెంత మిల్క్ వస్తుంది అనేది రిపోర్టింగ్ రాయట్లేదు. అది యాక్చువల్గా రాంగ్ ప్రాక్టీస్ అండి. ఈ రోజు ఒక 10 లీటర్లు తగ్గాయి అంటే ఓకే, ఒక్కొక్క గేదె నుంచి 100 ml లీటర్లు తగ్గితే నో ప్రాబ్లం. మేబీ విజిటర్స్ రావడం వల్ల లేదా దోమలు ఉండడం వల్ల వాటికి ఎటువంటి చిన్న స్ట్రెస్ గురైతే అవి ఖచ్చితంగా తగ్గిస్తాయి. అలా అయితే ప్రాబ్లం లేదండి. బట్ ఒకటే క్యాటిల్ ఒక 3-4 లీటర్లు తగ్గిస్తే మీరు ఎలా ఐడెంటిఫై చేయగలరు? 3-4 లీటర్లు తగ్గించిందంటే అది దానికి ఏదో సీరియస్ ప్రాబ్లం ఉన్నట్టే. వెంటనే దాన్ని హెల్త్ చెక్ చేసి వెటర్నరీకి చూపించి ఇమీడియట్ గా దాన్ని మళ్ళీ మిల్కింగ్ లోకి తీసుకురావాలి. సో మీకు ఈ విషయం తెలియాలి అంటే ప్రాపర్ ట్రాక్ రికార్డింగ్ ఫర్ ఈచ్ క్యాటిల్ మీరు మెయింటైన్ చేయాలి. నేను నా ఫామ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ ప్రాక్టీస్ సింగిల్ డే కూడా మిస్ చేయలేదండి. అండ్ ఐఎమ్ ప్రౌడ్లీ సే ఈ 5 years 1 day కూడా మిస్ అవ్వకుండా మేము ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాం. సో మా క్యాటిల్ ఏది ఎంత పాలిస్తుంది, ఆ లాక్టేషన్లో ఎంత మిల్క్ ఇచ్చింది, దాని కెపాసిటీ ఎంత అనేది మా ఫామ్లో పనిచేసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మీరు మీ ఫామ్లో ఈ ప్రాక్టీస్ చేస్తున్నారంటే సూపర్ అండి. బట్ చేయకపోతే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా డైరీ ఫార్మింగ్లో సక్సెస్ అవ్వడానికి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రేమ్స్ అండ్ ఫార్మ్స్. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ ద కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.